హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకి స్వాగతం. వెల్కమ్ టు ఫ్రైడే సాటర్డే స్పెషల్. అయితే ఈరోజు సాటర్డే స్పెషల్ చెప్పడానికి ఆ, అంటే ప్రత్యేకించి లేదు, అలా అని చెప్పి చెప్పడానికి ఏం లేదనేం కాదు. ఆ, టెక్నికల్ పొజిషన్ ఏంటి, మార్కెట్లు ఏ స్టేజ్కి వచ్చినాయి, తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ అయితే ఢిల్లీ ఎలక్షన్ రిజల్ట్స్ ప్రభావితం చెయ్యవు. బీజేపీకి మెజారిటీ వచ్చింది ఉంది. బీజేపీయే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది ఢిల్లీ స్టేట్కి. దాని ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు, చూద్దాం. అదొకటి. తర్వాత ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఒకటి వచ్చింది. ఆ ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో మరి వాళ్ళు తమ ధర్మంగా ఇంట్రెస్ట్ రేటు తగ్గించారు. ఏ కదా, ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు కదా. మరి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించటం మార్కెట్కి పెద్ద ఏం రుచించలేదు అని అనుకోవాలి. ఎందుకంటే మార్కెట్ పడేయలేదు, కానీ మార్కెట్ పెరగలేదు. ఏమి, దట్ వాజ్ నాట్ రిలీజ్డ్ బై మార్కెట్. అంటే దాని అర్థం ఇంకా పడిపోతుంది వెళ్ళిపోతుంది అని కాదు. అదొకటి. ఆ, రెండు. తర్వాత మూడు, తిరుపతి మీటు రేపు ఉంది కదా. ఈ తిరుపతి మీటు రేపు ఉంది, 10 గంటలకి స్టార్ట్ అవుతుంది. ఆ, వచ్చేవాళ్ళు ఏమన్నా ఉంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఇంకా సీట్లు ఉన్నాయి. ఆ, ఆ, తర్వాత డైరెక్ట్గా కూడా వెన్యూకి వచ్చి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఆ, అది దాని గురించి చెప్తాను. అడ్రస్ చెప్పేస్తాను మళ్ళీ ఇంకోసారి, దాని గురించి ఎందుకు. తిరుపతి మీటు ఎక్కడ ఉందంటే యూత్ హాస్టల్లో జరుగుతుంది. యూత్ హాస్టల్ అంటే అది ఎక్కడ, ఎయిర్ బైపాస్ రోడ్లో ఉంది. ఎయిర్ బైపాస్ రోడ్లో కూడా ఎక్కడ అంటే రాస్ బిల్డింగ్ అని ఒకటి ఉంది, దానికి దగ్గరలో ఉంది. అంటే కొంచెం వెనక వెనక బ్యాక్ సైడ్ అవుతుంది. తర్వాత ఇంకా బెటరు ఇదేంటంటే లొకేషన్ ఇది, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది అటుపక్క. అంటే ఎంఆర్ఓ ఆఫీస్కి పక్కన ఉంది. ఇది కొంచెం చాలా ఈజీ కదా. ఎంఆర్ఓ ఆఫీస్కి పక్కన ఉంది ఇది యూత్ హాస్టల్. ఈ యూత్ హాస్టల్లో ఆ, ఈ యూత్ హాస్టల్లో ఉంటుంది. కండక్ట్ చేస్తున్నాం మీటింగ్. సండే అండ్ మండే కూడా ఉంటుంది. మిగిలిన ఏమైనా వివరాలు కావాలనుకుంటే 8121648156కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. సో సీ యూ దేర్. హ్యాపీ రిసీవింగ్ కాల్స్. సార్ మేము వస్తున్నాం అని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ డైరెక్ట్ ఇంటరాక్షన్ కదా. ఊరికే వర్చువల్గా వీడియోల్లో కనపడుతున్నాను, ఓకే. బట్ ఫేస్ టు ఫేస్, తర్వాత క్వశ్చన్ ఆన్సర్ సెషన్ కూడా ఉంటుంది కదా. సో వీ విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ పాజిటివ్ అండ్ హెల్దీ అండ్ ఇంటరాక్షన్. సో అది విషయం. నెక్స్ట్ మీ దీనికి వస్తే, మార్కెట్ గురించి వస్తే, పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే రిజల్ట్స్ అంతగా బాగోలేవని. అంటే ఈ వచ్చే రిజల్ట్స్, ఈ పెర్ఫార్మెన్స్, ఈ ప్రైసెస్ ని జస్టిఫై చేయవు. అంటే ప్రైసెస్ జస్టిఫై చేయటం అంటే హైలీ వాల్యూడ్, చాలా ఖరీదు చాలా ఎక్కువ. ఈ షేర్ల ఖరీదు చాలా ఎక్కువ ఉంది. వాటి పెర్ఫార్మెన్స్ తో పోలిసి చూస్తే ఈ రేట్లు ఎక్కువ కాబట్టి ఆ, ఇక్కడ బయటకు వచ్చేస్తాం, అమ్మేసి బయటకు వచ్చేస్తాం అన్న ధోరణిలో ఆ, ఈ ఎఫ్ఐఐస్ మొదటి నుంచి కూడా అమ్మటమే కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు, కానీ కొనటం లేదు. అది ఒక మైనస్ పాయింట్. ఎప్పుడైతే ఎఫ్ఐఎస్ అమ్ముతున్నారో కొంచెం పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అమ్మటం, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవటం. ముఖ్యంగా కార్పొరేట్స్, పెద్ద ఇన్వెస్ట్మెంట్ హౌసెస్, వాళ్ళు ఏంటంటే 2024లో బంపరు వచ్చింది కదా. బంపరు గ్రోత్ వచ్చింది, బాగా పెరిగాయి కదా. మరి దాని బెనిఫిట్
ఆ బెనిఫిట్ ఎప్పుడు వస్తుంది? ప్రాఫిట్స్ బుక్ చేస్తే, అందుకని వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు మా- మెరుగ్గా ఉంటాయి కదా, అందుకని దే హావ్ బుక్డ్ ప్రాఫిట్స్ అండ్ దే ఆర్ బుకింగ్ ప్రాఫిట్స్. మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ తీరిగ్గా చే- ఏంటంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి, అంటే ఈ మార్చిలోనో లేకపోతే ఏప్రిల్ నుంచో మళ్ళీ ఉంటుంది. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే సెలెక్టెడ్ కేసులో వాళ్ళు చాలా సెలెక్టెడ్గా ఆలోచించే చేస్తారు కదా, బాగా స్టడీ చేసి. సో అదొక రీజన్. ప్రాఫిట్ బుకింగ్ మంత్స్ ఇవి, ఫిబ్రవరి మార్చ్ అనేవి జనరల్గా ప్రాఫిట్ బుకింగ్ మంత్స్. కాబట్టి ఫిబ్రవరి మార్చిలో కొంచెం కన్సాలిడేషన్ మోడ్లో వెళ్ళొచ్చేమో, అంటే ప్రత్యేకించి రికవరీ పెద్దగా ఉండకపోవచ్చు, ఉంటే మార్చిలో. ఆ, అందుకని ఇక ఒకటి రెండు రోజులు మార్కెట్ పెరగగానే ఇంకేముంది, ఇంకా ఇంకా నేను ఇది మిస్ అయ్యాను అది మిస్ అయ్యాను అని కొనేస్తుంటారు, అంటే రికవరీ స్టార్ట్ అయిపోయిందని. అట్లా కాదు, కొంచెం క్రిటికల్గా ఇవాల్యుయేట్ చేయాలి. ఎందుకంటే ఫిబ్రవరి మార్చి నెలల్లో జనరల్గా జనరల్గా బయింగ్ ఉండదు. జనరల్గా బయింగ్ సపోర్ట్ ఉండదు. చిన్న చిన్న మీలాంటి నాలాంటి వాళ్ళు కొంటే ఆ మార్కెట్ మీద దాని ప్రభావం ఏమి ఉండదు, పెరగదు. మనం అమ్మినా ఉండదు మార్కెట్ మీద ప్రభావం. చాలా పెద్ద క్వాంటిటీస్లో అమ్ముతారు, కొంటారు కదా, అక్కడ వస్తుంది. అందువలన మార్కెట్ అవుట్లుక్ అది. ఇప్పుడు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ ఓపెన్ ది డోర్స్ ఆఫ్ రిడ్యూసింగ్ ది ఇంట్రెస్ట్ రేట్స్. ఇది కనీసం ఇంకా మూడు నాలుగు సార్లు వెళ్ళి, అట్లీస్ట్ రెండు మూడు సార్లు ఈ సంవత్సరం బిగినింగ్ కదా, 2025లో అలా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించుకుంటూ వస్తే ఆ, అప్పుడు ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ వడ్డీ భారం తగ్గుతుంది కదా కంపెనీలకి, వాటి పెర్ఫార్మెన్స్ న్యాచురల్గానే బెటర్గా ఉంటుంది, గ్రోత్ వస్తుంది. తర్వాత బడ్జెట్లో ఇండివిజువల్ ఇన్కమ్ మీద, ఇన్కమ్కి కొంచెం ఇన్కమ్ ట్యాక్స్ ఇది రిలీఫ్ వచ్చింది కదా, కొంచెం సర్ప్లస్ సేవింగ్స్ పెరుగుతాయి కదా. సో దట్ డిమాండ్స్ స్పర్స్ డిమాండ్, అంటే డిమాండ్, వస్తు సేవల వినియోగం పెరుగుతుంది. అక్కడ ట్యాక్స్ భారం తగ్గించారు బడ్జెట్లో, ఇక్కడ వడ్డీ రేట్లు తగ్గించారు, ఇంకా తగ్గిస్తారు, తగ్గించే అవకాశం ఉంది. సో వీటి తాలూకు ఇంపాక్ట్ ఎప్పుడు వస్తుంది? వస్తుంది, వస్తుంది. దానికి ముందుగానే మార్కెట్లు డిస్కౌంట్ చేస్తాయి, కానీ ఇప్పుడు ఎందుకు చేయటం లేదు, మార్కెట్లు పెరగటం లేదు అంటే బికాస్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ మార్చ్. ఫిబ్రవరి మార్చ్ నెలల్లో జనరల్గా ఇలాగే ఉంటుంది. బట్ అట్ ది సేమ్ టైం సెలెక్టివ్లీ, అంటే ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ సెలెక్టివ్గా బాగానే ఉన్నాయి, మరి అంత భయంకరంగా ఏమీ పడిపోలేదు కదా. ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ స్టేజ్కే వచ్చింది మార్కెట్. బ్యాడ్ న్యూస్ అంటూ ఉంటే మ్యాక్సిమం అయిపోయినట్టే. బ్యాడ్ న్యూస్ ప్రత్యేకించి ఏమి లేదు, ఎందుకంటే ఆ, ఒకరోజు చస్తే ఏడుస్తాం కానీ రోజు చస్తే ఎవడు ఏడుస్తారు అనే సామెత ఉంది కదా. అట్లానే రోజు నీ వాల్యుయేషన్, హై వాల్యుయేషను, తర్వాత గ్రోత్ లేదు, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లేదు, ఇవన్నీ రోజు చెప్పం కదా. ఆ, చెప్తూ చెప్తూ తగ్గించారు కదా. ఇప్పుడు ఇంకేముంది చెప్పడానికి ఇంకా? ఆ ఫ్యాక్టర్, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ బిన్ ఆల్రెడీ ఫ్యాక్టర్డ్ ఇన్ ది మార్కెట్. ఇంకా జరగబోయేది ఏంటంటే ఇక్కడి నుంచి కన్సాలిడేషన్ మోడ్లోకి వెళుతూ కాస్త పైకి కిందకి పైకి కింద తగ్గుతూ పెరుగుతూ గ్రాడ్యువల్గా రికవరీ పాత్లోకి, అంటే వచ్చే అవకాశం ఉంది. అది ఇమీడియట్గా నేను అనుకోవటం లేదు. ఫిబ్రవరి మార్చ్, మెయిన్లీ మార్చ్, మెయిన్గా మార్చిలో వచ్చే అవకాశం ఉంది. అది విషయం, అది విషయం. ఆ, ఒకసారి టెక్నికల్స్ చూద్దాము. చూసి టెక్నికల్స్ చూస్తే చాలు, ఇంతకుముందు చెప్పిందే డిస్కస్ చేసుకుందే ఇంకొకసారి. చూడండి, దిస్ ఈజ్ నిఫ్టీ. నిఫ్టీ కదా. నిఫ్టీ 4 మంత్స్ తీసుకున్నాను. ఏంటి పొజిషను? ఎక్కలేక పైకి ఎక్కలేక దిగిపోయి ఉంది, దిగుతూ ఉంది. ఈ ఈ చార్ట్ చూసాం కదా, ఇది లోవర్ హైస్, లోవర్ లోస్. ఇక్కడ 22,800 అనేది వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. అంతదాకా వచ్చే అవకాశం లేదు మార్కెట్. ఏదో సడన్ గా ఏదైనా జరిగితే, ఎక్స్టర్నల్ గా ఏదైనా ఈవెంట్స్ ఉంటే అది తప్ప. ఇప్పుడు ఇక్కడ ఇమిడియట్ సపోర్ట్, ఇక్కడ ఉంది ఇమిడియట్ సపోర్ట్.
ఆ తర్వాత నెక్స్ట్ గట్టి సపోర్ట్ ఇక్కడ ఉంది. అంటే ఇక్కడ అంటే 23,000 నేను లైన్ డ్రా చేసి చూపిస్తాను. ఒక రకంగా చెప్పాలంటే చెప్పిందే చెప్తున్నాను. బ్రీఫ్గా చూడండి, ఇక్కడ సపోర్ట్ ఉంది గట్టిగా. ఇది దిగితే మాత్రం కొద్దిగా ఇబ్బందే, దిగకూడదు. అది దిగితే మళ్ళీ నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉంటుందంటే ఇది 23,400 ఇక్కడ సపోర్ట్ ఉంది. దానికంటే దిగితే మాత్రం 23,200, 23,000, అది 23,000. సో నేను అనుకోవటం నార్మల్గా, అన్లెస్ సంథింగ్ యాడ్వర్స్ హ్యాపెన్స్, ఇది మాత్రం 23,400 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందని అనుకుంటున్నాను. అది తీసుకోకపోతే మెల్లిమెల్లిగా 23,000కి వచ్చేయచ్చు. అంత 23,000 కంటే దిగితే ఏంటండి అంటే సారీ, అది అట్లాంటి పరిస్థితి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే అంత ఏముంది, బ్యాడ్ న్యూస్ ఆల్మోస్ట్ ఫ్యాక్టర్ అయిపోయినాయి. ఇంకేముంది, ఇంకా బ్యాడ్ న్యూస్ ఏముంది? ఏమైనా ఫ్రెష్గా ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే తప్ప ఏం లేదు. ఎందుకంటే రిజల్ట్స్ కూడా వచ్చేసాయి ఆల్మోస్ట్. ఇది మార్కెట్. అది టెక్నికల్గా క్యాండిల్ స్టిక్స్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చూస్తే ఆ, అట్లా ఆ యాంగిల్లో కూడా చూస్తే ఇది చూడండి, ఈ వైట్ క్యాండిల్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఇక్కడి నుంచి దిగకూడదు. ఆ వైట్ క్యాండిల్ దాకా వచ్చింది, వచ్చి మళ్ళీ రికవర్ అయింది కదా పైకి, మళ్ళీ సపోర్ట్, బయింగ్ సపోర్ట్ వచ్చి పైకి వెళ్ళింది. ఇది 1 మంత్లో చూద్దాం, బాగా క్లోజ్గా చూ వీలు పడుతుంది. చూడండి, పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయి. చూడండి, ఇది కదా మనం అనుకున్నాం. ఇది లో, ఇంతకన్నా దిగకూడదు. అంటే ఇంట్రాడే దిగితే ఏమవదు, క్లోజింగ్ బేసిస్ మీద ఇంతకన్నా దిగకూడదు. అంతకన్నా దిగితే దాని అర్థం ఏంటంటే ఆ ఫర్దర్ మార్కెట్లో కరెక్షన్ వస్తుంది అని. ఇది ఎంత ఎక్కడుంది అంటే ఇది 23,400, అదే సుమారుగా. ఎందుకంటే లైన్ గ్రాఫ్లో మనం యావరేజ్ ప్రైస్ చూస్తాం, క్లోజింగ్ది కదా లైన్ గ్రాఫ్లో, అది అలా ఉంటుంది. వేరేజ్ ఇదేమో యాక్చువల్ బేసిస్ మీద ఉంటుంది. క్యాండిల్స్ ప్రైస్ యాక్చువల్ ప్రైస్ బేసిస్ మీద ఉంటుంది, అదేమో క్లోజింగ్ ప్రైస్ బేసిస్ మీద ఉంటుంది. కాబట్టి రెండింటికి కొద్ది తేడా వస్తుంది. ఏం పర్వాలేదు. ఇది 23,400 చూసుకోండి. 23,400కి దిగువకు వస్తే బేరిష్. ఎందుకంటే ఈ వైట్ క్యాండిల్, పెద్ద వైట్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అయిందో, వచ్చిందో, దాని తాలూకు ఫలితం నిర్వీర్యం అయిపోతుంది, నలిఫై అయిపోతుంది ఇక్కడి నుంచి దిగితే మాత్రం. దిగకపోతే ఇంకా అక్కడక్కడే కొంచెం కన్సాలిడేషన్ మోడ్లో అక్కడక్కడే కిందకి పైకి వస్తూ ఫైనల్గా ఇది దాటితే, ఇది అంటే ప్రీవియస్ క్యాండిల్ ఎక్కడైతే ఉందో 23,750, 23,750కి పైన ట్రేడ్ అయితే వీ కెన్ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ గో అప్ ఫర్దర్. ఇంతే, ఇంతకన్నా వెరీ సింపుల్. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే. చూడండి, ఇంతకు మించి మార్కెట్ గురించి ఏమి లేదు. అయితే మార్కెట్ని రికవర్ అయితే మాత్రం, రికవర్ అవుతుంటే లీడ్ చేయటానికి ఎవరు ఉన్నారు అంటే రిలయన్స్ ఉంది, బ్యాంక్స్ ఉన్నాయి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంకు. ఐటీ గురించి మనం ఏం చెప్పలేం ప్రత్యేకించి. బట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఆటో స్టాక్స్ చాలా డల్గా ఉన్నాయి. అంటే తగ్గి 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 ఉన్నాయి. మార్కెట్ని పెంచాలనుకుంటే ఇక వాటిల్లో బయింగ్కి రావచ్చు. కానీ అట్లాంటి దూకుడు ఆ, పరిస్థితి మార్కెట్లో లేదు. అంత స్ట్రెంగ్త్ లేదు మార్కెట్కి. స్ట్రెంగ్త్ పుంజుకోవటానికి ముందు కొంత కొంత కసరత్తు చేయాలి, అదే కన్సాలిడేషన్. కాబట్టి మార్కెట్ కొంతకాలం, కొద్ది రోజులు కన్సల్టేషన్ మోడ్లోనే వెళ్ళి వెళ్ళి మెల్లిగా టేక్ ఆఫ్ స్టేజ్కి వస్తుంది అని నా నమ్మకం. ఎలా అనుకుంటున్నాను నేను. ఓకే అండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మార్కెట్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. మీలో కొంతమంది తిరుపతి మీట్కి వస్తున్నట్టున్నారు. విల్ మీట్ అండ్ విల్ సీ దేర్. అంతవరకు సెలవండి.
ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. బాయ్. హ్యావ్ గుడ్ టైం.